వెల్కమ్ టు NHTV. కవిత కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసుకి సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకటి ఈడీ, రెండవది సిబిఐ. చాలామందికి ఈ రెంటికి సంబంధించినటువంటి పాత్ర ఏమిటో తెలియదు. ఆ కారణంగా కావాలనే ఈడీ కేసులో మళ్ళీ సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేశారని, లేకపోతే ఒకవైపు సిబిఐ దర్యాప్తు చేస్తోంది కదా, ఈడీ ఎందుకు ఇట్లా చేస్తోందని, జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగానే మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం ఏంటని, ఇవన్నీ అనేక రకాల క్వశ్చన్స్ సామాన్యులకి ఆటోమేటిక్గా వస్తాయి. అయితే ఈ రెండు ఏజెన్సీల పాత్ర చాలా డిఫరెంట్. ఎవరి బాధ్యతలు, ఎవరి విధులు వాళ్ళకున్నాయి. ఏ అంశాల్లో ఏవి ఇన్వాల్వ్ అవుతాయి, కవిత కేసులో ఏం జరగబోతోంది, ఏం జరిగింది ఇప్పటిదాకా, ముందు ఏం జరగబోతోంది, ఎందుకు కోర్టులు ఆమె బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తున్నాయి, ఇంటీరియం బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించినటువంటి పరిస్థితి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు మనతో ఉన్నారు ప్రస్తుతం. వారితో మాట్లాడి ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం, అలాగే కవిత కేసుకు సంబంధించినటువంటి పురోగతి, ఈ కేసులో ఎటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది, తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం నిహారిక రెడ్డి గారు. నమస్తే. కవిత కేసుకు సంబంధించి చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి చాలామందికి. ఎందుకు రెండు ఏజెన్సీస్ దర్యాప్తు చేస్తున్నాయి? ఒకవైపు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా ఆమెను మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం ఏమిటి, సిబిఐ తరఫున మళ్ళీ కోర్టుకి తీసుకురావడం ఏమిటి, మళ్ళీ దీన్ని విచారించడం ఏమిటి, ఇన్ని రకాల ఏజెన్సీస్ ఎందుకు వర్క్ చేస్తున్నాయి దాని మీద అనేది అందరికీ వచ్చేటటువంటి చాలా కామన్ క్వశ్చన్. సాధారణంగా మనం ఏదన్నా చెప్పేటప్పుడు ఓన్లీ మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ వర్క్ చేస్తుంది, లేకపోతే కుట్రపూరితమైనటువంటి నేరాలు ఇటువంటివన్నీ కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుంది అని చెప్తే, కుట్రపూరిత నేరం ఏమిటి అనేది క్వశ్చన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. వీటన్నిటికీ ఏమని చెప్పాలి? కవిత కేసులో ఈడీ పాత్ర ఏమిటి, సిబిఐ పాత్ర ఏమిటి? ఒక ప్రముఖ లాయర్గా దాన్ని వివరించండి. ఫస్ట్ ఈడీ పర్వ్యూ తీసుకున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది 2 మేజర్ యాక్ట్స్ కింద వర్క్ చేస్తుందండి. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెమా అని అంటారనమాట. సో ఫెమా కింద, పిఎంఎల్ఏ కింద ఈ 2 యాక్ట్స్ స్టాట్యూట్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పవర్ ఉంది. ఈ ఈడీ డీల్స్ విత్ టెయింటెడ్ మనీ, ఎస్పెషల్లీ ఈ కేసు చూసుకుంటే ఇక్కడ ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ మోర్ కన్సర్న్డ్ విత్ టెయింటెడ్ మనీ. టెయింటెడ్ మనీ అంటే ఒక అఫెన్స్ చేయబడిన మనీని, ఆ హష్ మనీని సర్క్యులేట్ అవుతా ఉంది, ఆ ట్రయల్ మనీ మూవ్ అవుతా ఉంది. సో దానిని బ్లాక్ మనీని కాస్త వైట్ మనీ చేసి, అంటే అఫెన్స్ రిలేటెడ్ మనీని లాండరింగ్ చేయడమే మనీ లాండరింగ్ ఉంది. ఆ మనీ లాండరింగ్ కింద పవరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది. ఈడీ డైరెక్ట్గా ఏ కేసుని టేకప్ చేయదు అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ హ్యాస్ అన్ ఎఫ్ఐఆర్. అంటే వాట్ యూ మీన్ బై దట్? మనం పిఎంఎల్ఏ యాక్ట్ ఓపెన్ చేస్తే స్కెడ్యూల్ అఫెన్సెస్ ఉంటాయన్నమాట. స్కెడ్యూల్ అఫెన్సెస్ అంటే ఐపీసీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ కింద కాన్స్పిరసీ, చీటింగ్, ఇలాంటివంతా అఫెన్సెస్ మెన్షన్ అలా ఒక 158 అఫెన్సెస్ అలా ఒక లిస్ట్ ఇచ్చి ఉంటారు స్కెడ్యూల్ అఫెన్సెస్లో. ఈ అఫెన్స్ చేసి దాని ద్వారా పొందిన డబ్బుని మనీ లాండరింగ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం జరగాలి? అఫెన్స్ జరగాలి. ఏ అఫెన్స్ జరగాలి? ఏ అఫెన్స్ అయితే ఆ స్కెడ్యూల్లో మెన్షన్ చేసున్నారో ఆ అఫెన్స్ జరగాలి. ఆ అఫెన్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉండాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయి ఉండాలి. అప్పుడు ఈడీకి ఓకే, ఆ డబ్బుని ఏదైతే అఫెన్స్ చేసి దక్కించుకున్న డబ్బులతో వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు అంటే అప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరు ఈ అఫెన్సెస్ కింద, ఇప్పుడు నేను చీటింగ్ అని చెప్పాను, కాన్స్పిరసీ అని చెప్పాను, ఈ కేసెస్ మీద ఎవరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు? either రెగ్యులర్ పోలీస్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, సిబిఐ. సో ఈ కేసులో కూడా మీరు మన కవిత గారి కేసులో కూడా చూస్తే, కవిత అనేది ఫస్ట్ ఈడీ వచ్చి అరెస్ట్ చేయడం క్వశ్చన్ కాదు ఇక్కడ. ఈ ఫస్ట్ మనం చూసినప్పుడు అయితే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, వీళ్ళకందరినీ ఫస్ట్ సిబిఐ, యాక్చువల్గా లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఎప్పుడైతే ఆర్డర్ అంటే వాళ్ళకి రిపోర్ట్ చేశారో, సిబిఐ ఫస్ట్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ మనీష్ సిసోడియాని, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని ఇలా అరెస్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కవిత దగ్గరికి వచ్చారు. ఈ అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ సిబిఐ అయితే ఏదైతే ఉందో, ఫస్ట్ అరెస్ట్ చేసే ముందు ఫస్ట్ దే విల్, ఒక మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, వాళ్ళకి అరెస్ట్ చేసే ముందు సెక్షన్ 41A నోటీస్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ అ క్రైమ్ ఇస్ బిలో 7 years,
41A నోటీసులు చాలా ఇచ్చారు కవితకు కూడా, కానీ దేనికి రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడైతే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరో, ఎప్పుడైతే సరైన అప్రోప్రియేట్ రిప్లై రాలేదో, దెన్ దే కెన్ టేక్ దెమ్ ఇన్ టు ది కస్టడీ. సో సిబిఐ ఫస్ట్ రిజిస్టర్ చేసింది, కానీ ఈడీ ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంది. సో సిబిఐ కేసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద జరుగుతుంది. ఆ కేసు లేకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ ఏదైనా పోలీస్ కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ పోలీస్ ఉంది, వాళ్ళు కాన్స్పిరసీ కింద ఒకరు చీటింగ్ చేసి డబ్బులు పొందారు, మర్డర్ చేసి డబ్బులు సంపాదించారు. ఆ డబ్బు ఇప్పుడు మర్డర్ ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ డబ్బుతో ఏం చేశారు దాన్ని ఈడీ ఇన్వెస్టిగేట్ చేసింది. సేమ్ ఇక్కడ జరుగుతుంది కూడా కవిత కేసులో. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ రిజిస్టర్ చేసింది ఎఫ్ఐఆర్, దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. కానీ దాంట్లో డబ్బులు ట్రయల్ ఎట్లా మూవ్ అయింది, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ అట్లా కొంతమంది అప్రూవల్గా మారిపోయినారు. బిజినెస్ పీపుల్, అరవింద్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అప్రూవల్గా మారిపోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లీడ్ తిని మీదకి బేసిక్గా నోటీస్ ఇచ్చారు. షీ డిడ్ంట్ గివ్ అన్ అప్రోప్రియేట్ రిప్లై. తనని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా సిబిఐ కూడా జ్యుడిషియల్ కస్టడీ అడుగుతుంది. ఒక ఏజెన్సీ దగ్గర జ్యుడిషియల్ కస్టడీ ఉన్నంత మాత్రాన ఇంకో ఏజెన్సీ దగ్గర జ్యుడిషియల్ కస్టడీ ఉండాల్సిన అవసరం ఏమి అలా ఏం లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్, బికాస్ ఈ ఏజెన్సీస్ అన్ని డిఫరెంట్ యాక్ట్ కింద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి ఫర్ డిఫరెంట్ క్రైమ్స్, ఫర్ డిఫరెంట్ అఫెన్సెస్. సో ఇన్ దట్ కేస్ ఒకరు జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నంత మాత్రాన ఇట్స్ నాట్ ఎ ప్రొహిబిషన్ ఆన్ అదర్ ఏజెన్సీ. వేరే ఏజెన్సీస్ కూడా అరెస్ట్ వారెంట్ తీసుకోనో, అరెస్ట్ చేసో, జ్యుడిషియల్ కస్టడీ ఆర్ పోలీస్ కస్టడీ వాళ్ళ ఇష్టం. ఏ కస్టడీ అని అడగచ్చు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ పోలీస్ కస్టడీ అని అడగచ్చు, జ్యుడిషియల్ కస్టడీ అని అడగచ్చు. ఈ కేసులో కవితను అడిగింది జ్యుడిషియల్ కస్టడీ, ఈడీ జ్యుడిషియల్ కస్టడీ అడిగింది. దాని తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు సిబిఐ కూడా జ్యుడిషియల్ కస్టడీ అడుగుతుంది. అయితే అంత వెంటనే ఇమీడియట్గా ఆల్రెడీ ఆవిడ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అట్లాంటి టైంలో సిబిఐ దాని మీద జడ్జిని ఎప్పుడైతే పర్మిషన్ అడిగారో ఆవిడ్ని ఇంట్రోగేట్ చేయడానికి, అంత ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చేస్తారు వెంటనే? జనరల్గా మనకు ప్రొసీజర్ అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఒక మనిషిని అరెస్ట్ చేశారనుకోండి, సిఆర్పిసి ప్రకారం ఏంటి, విత్ ఇన్ 24 hours పోలీస్ హ్యావ్ టు ప్రొడ్యూస్. ఇప్పుడు ఈడీ కూడా ఇట్స్ పోలీస్ డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటుంది ఆర్ఎస్ డెప్యుటేషన్ మీద. సిబిఐ ఆల్సో డస్ ద సేమ్ థింగ్. వీళ్ళు ఒకరిని అరెస్ట్ చేస్తారు. విత్ ఇన్ 24 hours దట్ అరెస్టెడ్ పర్సన్ ఆర్ ది అక్యూజ్ షుడ్ బి ప్రొడ్యూస్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చారు. మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చిన తర్వాత పోలీస్ చేసేది ఏంది? అంటే ఇంత 24 గంటలు ఎవరు కస్టడీలో ఉన్నారు? పోలీస్ కస్టడీలో ఉన్నారు. 24 గంటల తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొస్తారు. మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చిన తర్వాత 2 విషయాలు, ఏదర్ పోలీస్ కస్టడీ అడుగుతారు లేదా జ్యుడిషియల్ కస్టడీ అడుగుతారు. ఎందుకు జ్యుడిషియల్ కస్టడీ పోలీస్ కస్టడీ అడుగుతారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ చేయాలనుకున్నప్పుడు పోలీస్ కస్టడీ అడుగుతారు. లేదు వాళ్ళకి ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. వెన్ దే కమ్ అవుట్ దే హ్యావ్ ఆల్, ఐ మీన్ వాళ్ళకి వేర్వితాల్ అంతా ఉంది, దేర్ పవర్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అప్రూవర్గా మారే వాళ్ళని లేకపోతే విట్నెస్ ఖచ్చితంగా ప్రభావితం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటారు, ఈ అప్రూవర్గా మారాలనుకో, వీళ్ళు బయటకు వచ్చారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మ్యాజిస్ట్రేట్ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా కోర్టు దగ్గరికి వెళ్ళి ఏమడుతుందంటే జ్యుడిషియల్ కస్టడీ అని. అంటే వాళ్ళు పోలీస్ కస్టడీలో లేరు, కోర్టు కస్టడీలో ఉన్నారు. కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు ఇంట్రాగేషన్ ఏం చేయరు వాళ్ళని, బట్ విల్ మేక్ ష్యూర్ దట్ దీస్ పీపుల్ ఇఫ్ దే కమ్ అవుట్ దే విల్ డెఫినెట్లీ ట్యాంపర్ విత్ ఎవిడెన్స్ ఆర్ విట్నెసెస్ అనే ఒక భయం ఉంది కాబట్టి వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈడీ ఆల్రెడీ అడిగింది కదా, మళ్ళీ వీళ్ళెందుకు అడుగుతున్నారు అంటే, ఈడీ అడిగింది మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ ఒక 10 days అడుగు ఉండొచ్చు, వీళ్ళు సిబిఐ వాళ్ళకు 5 days అడుగు ఉండొచ్చు. సో ఇక్కడ బేసిక్గా వాళ్ళ పర్వ్యూ ఏంటంటే ఇప్పుడు ఈ 5 days చాలా ఇంపార్టెంట్. మేబీ సిబిఐకి ఒక ఇంట్రాగేషన్ జరుగుతుంది, అక్కడ మేబీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆర్ మెజిస్ట్రేట్ ముందు కొంతమంది విట్నెసెస్ వచ్చి 6 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఎందుకని సిబిఐ వచ్చి అడిగింది? ఈడీ అడిగింది కాబట్టి సిబిఐ అడగాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ 2 different acts, 2 different agencies, so they are working for 2 different crimes. సో అందుకని ఒకరు కస్టడీ, ఇప్పుడు ఒక జ్యుడిషియల్ కస్టడీలో ఒక వ్యక్తి జైల్లో ఉన్నారనుకోండి, పోలీస్ కూడా పోయి అడగలేరు, క్వశ్చన్ చేయలేరు, అంత ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి. జస్ట్ మేకింగ్ ష్యూర్ దట్ దీస్ పీపుల్ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్ అవుట్ సైడ్. అందుకని సిబిఐ వచ్చి ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. సో ఈ పరిస్థితుల్లో మీరు ఈడీ ఏం చేస్తుందో మాకు తెలియదు,
ఈ రోజు అడిగింది మేబీ నెక్స్ట్ టైం కొంతమందికి అడగలేదండి ఈడీ, కొంతమందికి బెయిల్ ఇస్తానన్నా కూడా ఈడీ ఏం అడ్డుపడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈడీ ఏం చేస్తుందా అని దాని మీద మా డిపెండెన్సీ ఉండకూడదు. కాబట్టి దీస్ పీపుల్ ఆల్సో సెడ్ దట్ ఓకే వాళ్ళకి ఇచ్చారు బట్ వీ ఆల్సో రిక్వైర్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ దీస్ రీజన్స్ అని ఒక రిమాండ్ రిపోర్ట్ ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళకి. మెజిస్ట్రేట్ అది చూస్తారు. మెజిస్ట్రేట్ ఇఫ్ ఇట్ హీ ఆర్ షీ ఫీల్స్ దట్ అవును వీళ్ళ బయటకు వస్తే ఖచ్చితంగా ఆస్కారం ఉంది ట్యాంపర్ చేయడానికి అన్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ రకంగా అయితే రెండు అప్రోచ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ రెండు ఇన్వెస్టిగేట్ చేస్తాయి దాని మీద. అయితే ఈ బయటకు వచ్చి అప్రూవర్గా మారో స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు తర్వాత స్టేట్మెంట్స్ మార్చుకునేటటువంటి అవకాశం ఉంది కదా వాళ్ళకి. ఉంది. శరత్చంద్రారెడ్డి చేసింది ఏంటంటే అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నా చేత బలవంతంగా నా చేత ఒత్తిడి చేసి నా చేత చేయించారు అని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది కేసు మీద? బేసిక్గా ఇక్కడ అప్రూవర్గా మారినంత దే విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అండి. ఆ లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీథింగ్ అడ్మిటెడ్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ నాట్ అడ్మిటెడ్ బిఫోర్ లా. ఇట్స్ నాట్ ఈవెన్ అడ్మిసబుల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ దట్ వాట్ ఎవర్ దట్ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ బీన్ డిస్క్లోజ్డ్ అది ఏమైనా లీడ్కి దారి తీస్తుందా, లేకపోతే ఏదైనా ఎవిడెన్స్ని డిస్కవర్ చేయడానికి ఆస్కారం ఉందా? అలాంటి ఆస్కారాలు ఉన్నప్పుడు నేను లేదు నన్ను బలవంతం పెట్టి చేసినారు అది పెట్టి చేసినారన్న ఈ నిజంగానే ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ బలవంతం పెట్టే చేశారనుకోండి, కానీ ఒక వాల్యుబుల్ ఎవిడెన్స్ దొరికిందనుకో ఆ ఎవిడెన్స్ ఎంతవరకు యూస్ఫుల్ అనేది మాత్రమే చూస్తుంది కోర్టు అంతే. అంతేగాని ఈయన అప్రూవర్ అయిపోయినారు కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవర్ అయ్యేటప్పుడు మార్చేశాడు కాబట్టి కేసు అంతా తారుమారయ్యేదంతా ఏం లేదు. బికాస్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అల్టిమేట్గా వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు పోలీసులు. ఆ ఛార్జ్ షీట్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాళ్ళు చూపించాలి. సో ఈ బేస్ మీద వీళ్ళు ఒక చెప్పారు, దాన్ని బట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపేశాడు. చంపిన తర్వాత నేను ఎక్కడ చంపావని పోలీసులు అడిగితే నేను ఈ కత్తితో చంపి ఆ కత్తిని ఎక్కడో పాతి పెట్టానని చెప్తాడు. ఆ లీడ్ తీసుకొని పోలీసులు అక్కడ పోతే అక్కడ కత్తి నిజంగానే దొరికింది. దాని తర్వాత వీళ్ళు ఏం చెప్తారు, పోలీసులు నన్ను కొట్టారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అన్నారు అనుకోండి. ఆ కత్తి దొరికింది చూడండి, ఆ కత్తి అసలు నిజంగానే క్రైమ్లో ఉందా, అది ఇంపార్టెంటా, అసలు ఇవన్నీ దాంట్లో తీసుకుంటారనమాట పరిగణంలోకి. సో అప్రూవర్ అయినంత మాత్రాన లేదు ఆ పోలీస్ మీద ముందర అడ్మిట్ చేశాము, లేటర్ ఆన్ దే చేంజింగ్ దే స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అడ్మిసబుల్. Whether it is leading for some good evidence or not is what they are going to check. ఓకే, ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్లో సిబిఐ తనని అరెస్ట్ చేయడానికి వీల్లేదని, అది అక్రమం అని, తాను అఫెన్స్ చేయలేదని ఆవిడ కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఆవిడ పెట్టిన పిటిషన్లన్నీ కూడా కోర్టు కొట్టేసింది. ప్లస్ సిబిఐ కస్టడీకి 3 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఈ 3 రోజుల కస్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకి హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆవిడ సిబిఐ జ్యుడిషియల్ కస్టడీ సిబిఐ తరఫున ఇస్తారా మళ్ళీ, లేకపోతే ఆల్రెడీ ఈడీ కస్టడీ ఆల్రెడీ జరుగుతుంది కదా దాంట్లో కంటిన్యూ అవుతారా ఆవిడ? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 రోజుల తర్వాత వీళ్ళు సబ్స్టాన్షియల్ గ్రౌండ్స్ లేదు అంటే రిమాండ్ రిపోర్ట్ ఇస్తారండి. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ అయిపోతుంది కదా, సిబిఐ వాళ్ళు తను తీసుకొచ్చి కోర్టు ముందు హాజరు చేయాలి. హాజరు చేసినప్పుడు రిపోర్ట్ వేస్తారు. రిపోర్ట్ వేసినప్పుడు అప్పుడు మళ్ళీ చెప్పాలి మీకు అయిపోయి జ్యుడిషియల్ కస్టడీస్ అయినా ఫర్ దే వాంటెడ్ టు దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కస్టడీ అని అడగాలి. వాళ్ళు అడిగిన గ్రౌండ్స్ వ్యాలిడ్ ఇవ్వాలి అనిపిస్తే అప్పుడు కోర్టు సిబిఐ కస్టడీలో కంటిన్యూ చేస్తుంది. లేదనుకోండి ఆటోమేటిక్గా తనని ఈడీ కస్టడీలోకి పంపించేస్తారు. ఇఫ్ ఈడీ కస్టడీ ఈజ్ ఆల్సో కంటిన్యూయింగ్. సో ఇప్పుడు ఈ ఎన్ని రోజులైతే సీ ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ కస్టడీ అనేది మ్యాక్సిమం కోర్టు 15 daysకి ఒకసారి ఇస్తుంది. ప్రతి 15 daysకి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో అట్లా మ్యాక్సిమం ఎన్ని డేస్ వరకు ఇస్తారు? ఈ కేసులో అయితే 7 years లోపల ఇంప్రిజన్మెంట్ కాబట్టి 60 days లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా జ్యుడిషియల్ కస్టడీ ఉండొచ్చు. కాకపోతే అప్పుడు కూడా ఏం చెప్పాలి కోర్టుకి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కాదు, ఈమె బయటకు వెళ్ళిందంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సో అక్కడే లోపల ఉంచండి అని చెప్పేసి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ సిసోడియా 2023లో అప్పుడు అరెస్ట్ అయ్యారనుకోండి, ఇంకా ఉన్నారు ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసేసి ఉంటారు. కానీ హీ విల్ కంటిన్యూ ఇన్ దట్ థింగ్ బికాస్ కంటిన్యూస్లీ దీస్ పీపుల్ ఏజెన్సీస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది జ్యుడిషియల్ కస్టడీ. సో జ్యుడిషియల్ కస్టడీ అడిగే కొద్దీ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. బట్ యూ నీడ్ టు షో ద రీజన్స్ ఎందుకు అడుగుతున్నారు. ఆ రీజన్స్ వ్యాలిడా కాదని కోర్టు చెక్ చేసిన తర్వాత రీజనబుల్ అప్రిహెన్షన్ ఉంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ కస్టడీ ఇస్తుంది. ఇప్పుడు సిబిఐకి ఇవ్వలేదు అనుకోండి, ఈడీ వ్యాలిడ్ గ్రౌండ్స్ చూపించింది అనుకోండి, లేదు ఈమె బయటకు వెళ్ళిందంటే మా కేసులో కష్టం అవుతుంది అంటే సిబిఐ కస్టడీలోని అడగకుండా ఈడీ కస్టడీకి పంపారు.
జ్యుడిషియల్ కస్టడీ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఈడీ. సో అలా పంపిస్తారనమాట. అలా పంపిస్తారు. ఇప్పుడు ఈ కేసులో చాలా వరకు ఆవిడ బెయిల్ పిటిషన్ అన్నీ కూడా తిరస్కరణకు గురయ్యాయి. నా కుమారుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, అతని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, ఇంటీరియం బెయిల్ ఇమ్మని కూడా కవిత అడిగారు. అయినా దానికి కూడా బెయిల్ ఇవ్వరు, దాన్ని కూడా కొట్టేశారు. పైగా దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి కోర్టు జడ్జి స్పష్టంగా కామెంట్ చేశారు. సాధారణంగా జడ్జెస్ బెయిల్ విషయంలో ఆలోచించేటప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఆలోచిస్తారా, నేరం యొక్క తీవ్రత తాలూకు ఇంపాక్ట్ ఆలోచిస్తారా, లేకపోతే ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, వాళ్ళు నేరంలో ఇన్వాల్వ్ అయినట్టు వచ్చినటువంటి సాక్ష్యాధారాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా? అంటే ఇంత మీకు అనుభవం ఉంది కాబట్టి జనరల్గా అంటే న్యాయశాస్త్ర ప్రకారం ఎలా ఉంటుంది అది? యాక్చువల్లీ బెయిల్ ఇస్ ఎ రైట్ అండి. వన్స్ ఎ పర్సన్ గెట్స్ అరెస్టెడ్ జనరలీ ది కోర్ట్ విల్ గ్రాంట్ బెయిల్. ఎస్పెషల్లీ 60 days అయిపోయింది అనుకో, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ ఇస్తుంది కోర్టు. కోర్టు ఇవ్వలేదు బెయిల్ అంటే దెర్ ఇస్ అన్ యాంపుల్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ అట్లీస్ట్ స్ట్రాంగ్ రీజన్స్ ఫర్ ద కోర్ట్ టు బిలీవ్ దట్ వీళ్ళు బయటికి వెళ్తే ట్యాంపర్ చేయగలుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఫేర్ ట్రయల్ జరగదు, ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగదు. ఇది కానీ కోర్టుకి డౌట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ దే హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ టు సే దాట్, ఖచ్చితంగా కోర్టు బెయిల్ ఇవ్వదు. ఇక్కడ బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదు అంటే కోర్టు ఫేర్ ట్రయల్ ఆగిపోతుంది కాబట్టి. ది అల్టిమేట్ రీజన్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదైనా ఉన్నా, ఈ కోర్ట్ సిస్టమ్స్ ఏదైతే ఉందో ట్రయల్ ఫేర్గా జరగాలి, ఇన్వెస్టిగేషన్ ఫేర్గా జరగాలి. కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళకి బయటకి వెళ్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్, గలిబుల్ విట్నెస్లని కానీ విక్టిముల్ని కానీ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వదు. ఇప్పుడు మనీష్ సిసోడియా కూడా ఎన్నోసార్లు, ఆయనకి 60 రోజులు అయిపోయింది, ఎన్నోసార్లు బెయిల్ అప్లికేషన్స్ వేసుకున్నారు, ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఎందుకు రీజన్ అంటే యాక్చువల్లీ ఎవరి బర్డన్ ఇది, ఎవరి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇది? యాక్చువల్గా హూ హ్యాస్ టు ప్రూవ్? ఈడీ చెప్పాలి. ఈయన బయటకు వెళ్ళారనుకోండి, మేము ఇన్వెస్టిగేషన్ చేయలేము, మాకు ఇక రావాల్సిన విట్నెస్లు ఎవిడెన్స్లు ఏమీ రావు, ఈ ట్రయల్ జరగదు, ఫేర్గా జరగదు అని కోర్టుకు చెప్తే బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ కోర్ట్ విల్ నాట్ గ్రాంట్ బెయిల్. హీనియస్ క్రైమ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ ఎంత హీనియస్ అనే దాని బేస్డ్ మీద కూడా ఉంటుంది. కొన్ని కేసుల్లో మర్డర్ జరుగుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరుగుంటుంది, మర్డర్లో ఒక 2-3 అక్యూజ్డ్గా అరెస్ట్ చేస్తుంటారు. చేసినప్పటికీ వాళ్ళు కొంతమందికి బెయిల్ వస్తే కొంతమందికి బెయిల్ రాదు. ఎందుకంటే ఆ కొంతమందికి ఎందుకు బెయిల్ వచ్చి ఉంటుందంటే మేబీ కోర్ట్ బిలీవ్ ఏమని వాళ్ళు బయటకు వచ్చినా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు విట్నెస్ల మీద, ఎవిడెన్స్ల మీద అన్నప్పుడు వాళ్ళు, లేకపోతే ఓల్డ్ ఏజో లేకపోతే సిక్నెస్, ఈ గ్రౌండ్స్ మీద ఇచ్చేయచ్చు. కొంతమందికి ఎందుకు రాదు అంటే మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ యాంపుల్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్, అంటే వాళ్ళని ఖచ్చితంగా బయటకు వదలరు. సో ది ఇంటెన్సిటీ ఆఫ్ ద క్రైమ్ ఇంపార్టెంట్ and what kind of person he is, whether he or she is an influential person to tamper the witness or the evidence అనే టైంలో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వరు. ఇప్పుడు కవిత సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు యాక్చువల్గా, కానీ సుప్రీంకోర్టు మా దగ్గరికి రావడం ఎందుకు, మీరు ట్రయల్ కోర్టు ఎక్కడైతే మీరు చేశారో అక్కడికి వెళ్ళమని, కారణం ఏంటి? మన జ్యుడిషియల్ సిస్టంలో ఈ క్రిమినల్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్కి ఉన్నాయండి, లోవర్ కోర్ట్స్కి ఉన్నాయి. బికాస్ లోవర్ కోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ది ఫ్యాక్ట్స్ చూసే అధికారం లోవర్ కోర్టులకు మాత్రమే ఉంది. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఫ్యాక్ట్స్ చూడరు. వాళ్ళు కేసులో ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, వీళ్ళు బయటకు వస్తే ఏం చేస్తారు, ఇవంతా అవి చూసే అధికారం సుప్రీంకోర్టుకి హైకోర్టుకి లేదు. వాళ్ళు ఏం చూస్తారు, లాని మాత్రం చూస్తారు. సో క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ చూసేది లోవర్ కోర్టు, క్వశ్చన్ ఆఫ్ లా చూసేది హైకోర్టు, సుప్రీంకోర్టు. సో ఇక్కడ ఈమె నేనేమి చేయలేదు, నాకు ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వండి, ఈ గ్రౌండ్స్ మీద ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, అసలు అనవసరంగా నన్ను బుక్ చేశారు అంటే ఫస్ట్ యూ నీడ్ టు ఫాలో ద ప్రొసీజర్. మీరు ఫస్ట్ లోవర్ కోర్టుకి వెళ్ళాలి, లోవర్ కోర్టు బెయిల్ తిరస్కరించిన తర్వాత హైకోర్టుకి, తర్వాత సుప్రీంకోర్టుకి. జస్ట్ బికాస్ ఒక ఎమ్మెల్సీఓ లేకపోతే చీఫ్ మినిస్టర్ డాటర్ అని డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి జంప్ అయితే యూఆర్ లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది. యూ హ్యావ్ టు అపీల్ సిస్టమ్ అంటే డైరెక్ట్లీ లేకపోతే ప్రతి ఒక్కరు విల్ నాక్ ద డోర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. మరి వాట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ లోవర్ కోర్ట్స్ అండి? లోవర్ కోర్ట్స్ ఉన్నదంటే దే హ్యావ్ ద పవర్ టు ఇన్వెస్టిగేట్ లుక్ ఇన్ టు ద మ్యాటర్స్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. వాళ్ళు డిసైడ్ చేస్తారు బెయిల్స్ గురించి. అక్కడ ఏ గ్రౌండ్స్ మీద రెఫ్యూజ్ అయిందో ఆ గ్రౌండ్ కరెక్టా కాదా, ఆ గ్రౌండ్స్ మీద రెఫ్యూజ్ చేయొచ్చా లేదా అని అప్పీల్కి వెళ్ళడం ఒక పద్ధతి. లేదు డైరెక్ట్గా నాకు సుప్రీంకోర్టు డోర్స్ ఎప్పుడు నాక్ చేయొచ్చు, ఓన్లీ వెన్ ద ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు డైరెక్ట్గా నాక్ చేయొచ్చు సుప్రీంకోర్టు. ఇక్కడ ఏం ఫండమెంటల్ రైట్ వయలేట్ అయ్యింది? ఇక్కడ అక్యూజ్డ్
ఆమె మీద ఎఫ్ఐఆర్ ఉంది, సెక్షన్ 41 నోటీసులు ఇచ్చారు, ఆమె సరిగ్గా దానికి హాజరు అవ్వలేదు. సో ఇప్పుడు దానికి జ్యుడిషియల్ కస్టడీ అడుగుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయో లేకపోతే డైరెక్ట్గా సుప్రీంకోర్టు డోర్స్ నాక్ చేయడం అనేది పద్ధతి కాదు. దే హ్యావ్ టు ఫాలో ద సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవ్వాలి, యాక్ట్ ఫాలో అవ్వాలి. లోవర్ కోర్టులో బెయిల్ ఇస్తే ఒకవేళ ఇస్తే తీసుకోవాలి, లేదా తిరస్కరిస్తే ఏ గ్రౌండ్స్ మీద తిరస్కరించారో దాని మీద అజిటేట్ అయితే దాని మీద అప్పీల్కి వెళ్ళొచ్చు హైయర్ కోర్ట్స్. ఇదే కేసుకు సంబంధించి కవిత అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ కూడా కోర్టులో భంగపాటే కలిగింది. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ద జ్యుడిషియల్ కస్టడీ. ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ బెయిల్ ఎందుకు రాదు ఈ ఇన్వెస్టిగేషన్ అంటిల్ అన్లెస్ ఈడీ ఒప్పుకుంటే తప్ప. దే హ్యావ్ యాంపుల్ ఆఫ్ ఎవిడెన్సెస్ అని. మనీష్ సిసోడియా కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవిత కానీ, దీస్ పీపుల్ ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఇఫ్ దే కమ్ అవుట్ దే క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ థింగ్. సో దట్స్ ఎ రీజన్ వీళ్ళు బెయిల్ వేసిన ప్రతిసారి వాళ్ళు రిజెక్ట్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే బెయిల్ అప్పట్లో ఈ పరిస్థితుల్లో వెంటనే ఎందుకు రాదు అంటే దే హ్యావ్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఎస్పెషల్లీ ఆ మనీ ఏదైతే ఉందో వాజ్ యూస్డ్, యాక్చువల్లీ ఆ లిక్కర్ పాలసీ వాజ్ రిలేటెడ్ టు గోవా ఎలక్షన్స్. సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళని బయటకు వచ్చారు అంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ ట్రయల్ జరగదు. సో అందుకని ఇప్పటప్పట్లో బెయిల్ వచ్చే ఆస్కారం చాలా తక్కువ. అంటిల్ అన్లెస్ ఈడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్, లేకపోతే వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు మేము ఏమి ట్యాంపర్ చేయమో, లేకపోతే సెక్యూరిటీలన్నీ ఇస్తామంటారు, కానీ అక్కడ అపోజ్ చేసేది ఎవరు? ఈడీ. దే హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పేపర్స్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ టు షో దట్ దీస్ పీపుల్ కెన్ ట్యాంపర్ అండ్ అందుకని వాళ్ళకి బెయిల్ ఇవ్వడం లేదు. ఇప్పుడు సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ద్వారా వెళ్ళినటువంటి 100 crores గోవా ఎలక్షన్స్ మీద పెట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని మీదే కదా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే కేజ్రీవాల్ నేను ముఖ్యమంత్రిని అనేటటువంటి వాదన చేశారు. చేస్తే కోర్టు దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసింది. నువ్వు ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే అని చెప్పేసింది. ఇప్పుడు ఆయన నేను జైలు నుంచి పరిపాలిస్తానని అంటున్నారు. దీనికి చట్టబద్ధత ఉందా? దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా చట్టబద్ధంగా? జైలు నుంచి పరిపాలించే అనేది లేదండి. ఇప్పుడు లా ఎంతవరకు మాట్లాడుతుందంటే కన్విక్ట్ అయితే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీగా కంటిన్యూ అవ్వకూడదు, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకా కాన్విక్ట్గా వాళ్ళని డిక్లేర్ చేయలేదు. హీఈస్ జస్ట్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ అంటే హీఈస్ యాబ్సెంట్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. ఈ యాబ్సెన్స్ ఆఫ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అన్నప్పుడు ఆయన పొజిషన్లో ఇంకెవరైనా టెంపరీగా రన్ చేయొచ్చు, కానీ బట్ హీ కెనాట్ రన్ ఫ్రమ్ ది జైల్ ఆర్ హీ కెనాట్ డైరెక్ట్లీ. జ్యుడిషియల్ కస్టడీ హోల్ పాయింట్ తనని జైల్లో ఎందుకు పెట్టారు అంటే అక్కడి నుంచి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేసి. నువ్వు లోపల ఉండి ఆ పనులు చేయగలుగుతున్నావు, బయట ఉన్నా కూడా అదే పనులు చేయగలుగుతున్నావు అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ పుట్టింగ్ యూ బిహైండ్ బార్స్. సో అందుకని ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీలో ద ఓన్లీ థింగ్ సిస్టమ్ని రన్ చేసేది, డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంతా అక్కడ చేసేదంతా జరగదు. వై? బికాస్ యూ ఆర్ యాక్చువల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది కోర్ట్. సో ఇలాంటి పరిస్థితులలో యూ కెనాట్. కంటే నీ ఆఫీస్ తన ఆఫీస్ ఏం వెకేట్ అయిపోలేదు కంప్లీట్గా, బికాస్ బేసికలీ హీఈస్ టెంపరీలీ యాబ్సెంట్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. సో ఆ పరిస్థితులలో సమ్మన్ ఎల్స్ క్యాన్ రన్ హిస్ ఆఫీస్, బట్ హీ కెనాట్ రన్ ఫ్రమ్ ది జైల్. దట్స్ ద థింగ్ అండి. ఓకే, కానీ ఇక్కడి నుంచి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం లేకపోతే వాళ్ళకి చెప్పడం చేయొచ్చు. ఆదేశాలు ఇవ్వడం అంటే ఎప్పుడు కలిసినప్పుడు ఏమైనా చెప్పచ్చు, కానీ దేనికి నోటీస్ సే ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే సెక్రటేరియట్ పనిచేసినట్లు పనిచేయడానికి అదేం అలా కోర్ట్, బికాస్ హీస్ లిటరల్లీ ఇన్ ద కోర్ట్, హీస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద కోర్ట్. ఎవరు కలుస్తున్నారు, ఎప్పుడు కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎవరు విజిటర్స్, అవంతా కోర్టు జైలుకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ ఫెసిలిటీ వితౌట్ జైల్ పర్మిషన్, అథారిటీస్ పర్మిషన్, ఎందుకంటే జైల్ విల్ బి ఆన్సరబుల్ టు ద కోర్ట్ కదా. ఆయనకి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఏం బుక్స్ ఇస్తున్నారు, ఏం ఫుడ్ ఇస్తున్నారు, ఫుడ్ బయట నుంచి రావచ్చేమో, ఆయనకి హెల్త్ కోసం ఎవరైనా వచ్చి చూడొచ్చేమో డాక్టర్స్ అవంతా. అంతేగాని జీవోలు పాస్ చేయడము, సెక్రటేరియట్ అయితే జైల్లో తిహార్ జైల్లోకి మార్చేయడము, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ప్రాక్టికల్, ఇస్ నాట్ ఎ మూవీ అండి. కోర్ట్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో ఎందుకు పెట్టారు, ఈయన బయట ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేసి. అందుకనే అదొక వాల్ లాగా క్రియేట్ చేశారు అంతే. He didn't declare him as a convict. అందుకే డిస్క్వాలిఫై అవ్వలేదు. జస్ట్ బికాస్ హీ ఈస్ నాట్ డిస్క్వాలిఫైడ్ డజంట్ మీన్ దట్ హీ కెన్ రన్ ది ఆఫీస్ ఫ్రమ్ ది జైల్. అది కుదరదు. వాళ్ళ పొజిషన్లో ఇంకెవరైనా రన్ చేయొచ్చు. ఇప్పుడు కవితను ఎట్లాగైతే సిబిఐ అరెస్ట్ చేసిందో మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి కూడా ఇప్పుడు జనరల్గా నేను చెప్తున్నాను, ఇటు జరగచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం. కవిత ఎప్పుడైతే అరెస్ట్ ఈ లిక్కర్ స్కామ్లో ఇదంతా ఉన్నప్పుడు కవిత అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈడీ అటాచ్ చేయొచ్చు.
బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మనీ లాండరింగ్ కాబట్టి. అదే కాదు, ఇప్పుడు మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవంతా సెంట్రల్ చేస్తుంది. ప్రతి స్టేట్కి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ యాంటీ కరప్షన్ బ్యూరో స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది. వీళ్ళు బేసిక్గా యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు వెన్ దేవర్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ, ఆ టైంలో ఈ పని చేసినప్పుడు స్టేట్ పోలీస్ కూడా ఈమె మీద ఎఫ్ఐఆర్ పెట్టి స్టేట్ పోలీస్ కూడా అరెస్ట్ చేయవచ్చు. అది జస్ట్ ఆల్రెడీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది, ఈడీ రన్ చేస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ స్టేట్ ఎందుకు పెడుతుంది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్కో, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కరప్షన్ లాస్ కింద అనేం లేదు. స్టేట్ పోలీస్ కెన్ రిజిస్టర్ ఎన్ ఎఫ్ఐఆర్, స్టేట్ పోలీస్ కెన్ ఇన్వెస్టిగేట్, స్టేట్ పోలీస్ ఆల్సో కెన్ టేక్ ఇన్ టు కస్టడీ. ఓకే, అది కూడా జరగదు. మరి ఎన్ని సంవత్సరాల పాటు ఎందుకు వాళ్ళు చేయలేదు? స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ చేయాలి. యా, ఇన్ రోజు దేవర్ ఇన్ పవర్, ఇన్ని రోజులు వాళ్ళు పవర్లో ఉన్నారు. రీసెంట్గానే పవర్ షిఫ్ట్ అయ్యింది. If the ruling party wants to do it, if the government wants to do it, they will do it maybe. If they don't want, it's all again the whims and fancies of the government. Kabatti police చేసే ఆస్కారం ఉంది. If they have the capacity to do it, they can definitely do it. వాళ్ళు చేయాలనుకోవట్లేదు, ఇప్పుడు రిజిస్టర్ చేయలేదు ఎఫ్ఐఆర్, కేసు ఫర్దర్ మూవ్ అవ్వలేదు, లేకపోతే వాళ్ళు మాకు అసెట్స్ దొరకలేదు, మాకు వ్యాలిడ్ ఎవిడెన్స్ లేదు, మా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మేము చేయలేదని చెప్పొచ్చు వాళ్ళు స్టేట్ లెవెల్. బట్ దేర్ ఈజ్ ఎ స్కోప్, అలా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, జస్ట్ బికాస్ సిబిఐ ఈడీ సేమ్ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది కాబట్టి లోకల్ పోలీస్ ఇస్ నాట్ బార్డ్, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఇస్ లాడ్జ్డ్, ఇఫ్ ఏ కంప్లైంట్ ఇస్ లాడ్జ్డ్, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఈ పోలీసులకి ఇచ్చి లాడ్జ్ చేయమంటే దిస్ పోలీస్ ఆల్సో క్యాన్ డూ దట్. సరే, ఒకవేళ కనుక వీళ్ళు దీంట్లో ముద్దాయిలు నేరస్తులు అని ప్రూవ్ అయింది అనుకోండి రేపు పొద్దున ఒకవేళ కోర్టు దృష్టిలో, అప్పుడు ఎంత శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది? శిక్ష అనేదండి డిపెండింగ్ అపాన్ ఎస్పెషల్లీ ఈ కేసుల్లో, ఈడీ కేసుల్లో అవంతా శిక్ష తక్కువ 3 years 5 years మ్యాక్సిమం ప్రిస్క్రైబ్ పనిష్మెంట్ చెప్తారండి. 5 years ఉండొచ్చు, 7 years ఉండొచ్చు. సో దట్ ఈస్ అ మ్యాక్సిమం. బట్ హౌ మచ్ హ్యాస్ టు బి గివెన్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ అనేది కోర్టు డిస్క్రిప్షన్ ఉంటుంది. మ్యాక్సిమం 7 years అయినప్పటికీ కూడా 2 years ఇవ్వచ్చు, 1 year ఇవ్వచ్చు, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఆఫీస్లో ఉండింది కాబట్టి తనకి 3 years పనిష్మెంట్ ఇంపోజ్ చేసి తన అసెట్స్ ఏదైతే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఉందో దాన్ని అవంతా సీజ్ చేసేసి, సో దట్ కెన్ బి అటాచ్డ్, ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు. ఇక్కడ అరెస్ట్ అనేది ఇంప్రిజన్మెంట్ ఒక్కటే కాదండి, ఇక్కడ ఇంపోజ్ చేసే శిక్ష ఇంప్రిజన్మెంట్ అనేది ఒక కైండ్ ఆఫ్ శిక్ష మాత్రమే. ఫైన్ వేయొచ్చు, వాళ్ళ ప్రాపర్టీని జప్తు చేయొచ్చు, ఇవంతా అదర్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మర్డర్లో అనుకోండి, మర్డర్లో ఒక మనిషి చనిపోయాడు కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాలిటీయో వేస్తారు. ఇవంతా ఎకనామిక్ అఫెన్సెస్. ఈ ఎకనామిక్ అఫెన్సెస్లో మనీ ఈజ్ అ మెయిన్ థింగ్. సో మనీని పట్టాలి, మనీని వాళ్ళ కస్టడీలోకి తీసేసుకుంటారు. ఆ తప్పు చేసినందుకు మనీ వీళ్ళ గవర్నమెంట్కి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఈమెకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు శిక్ష వేస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు 100 crores మాత్రమే అని ఇప్పటి వరకు వస్తున్నాయి, దీని మీద ఇంకా ఎక్కువ ఉందని కూడా రకరకాల మాటలు వస్తున్నాయి. ఒకవేళ 100 crores అనుకోండి, ఒకవేళ 100 crores వర్త్ సీజ్ చేసి వదిలేస్తారా, లేకపోతే మొత్తం అంతా సీజ్ చేసేస్తారా? 100 crores వర్త్ ఉన్న ప్రాపర్టీ ప్లస్ ఫైన్ వేస్తారు. ఓకే, ప్లస్ ఫైన్ కూడా ఉంటుందండి. సో ఇప్పుడు 100 crores వర్త్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ 100 crores తీసుకుంది, ఆ డబ్బు తీసుకొని ఒక జాయింట్ వెంచర్ వేసింది. ఆ జాయింట్ వెంచరు ఏమేమి బిజినెస్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసింది అన్ని బిజినెస్లు అన్నిట్లో అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ విల్లా ప్రాజెక్ట్స్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్స్ వేశారు, ఆ డబ్బుతో ఆ ఫ్లాట్స్ విల్లాను కూడా అటాచ్ చేసేస్తారు. ఇప్పుడు ఎవరు అన్యాయం అయిపోతారు? యాక్చువల్గా కొనిన వాళ్ళు అన్యాయం అయిపోతారు, ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ అంతా అటాచ్ అయిపోయినాయి కాబట్టి. సో ఇలా ఆ 100 కోట్లకి సంబంధించిన ట్రయల్ ఎక్కడెక్కడ మూవ్ అయిందో ఆ అసెట్స్ అన్నీ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ప్రూవ్ అయింది అనుకోండి, ఈ 100 crores ఇది ఉందనుకో, ఆ 100 crores ప్లస్ ఫైన్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ ఆటోమేటిక్గా ఇట్లాంటి పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్నారు కాబట్టి more than 2 years 3 years అయితే దే విల్ బి డిస్క్వాలిఫైడ్ టు కంటిన్యూ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఆర్ పబ్లిక్ ఆఫీస్ కూడా తీసుకోలేరు. సో దీస్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్ దే ఆర్ గోయింగ్ టు సఫర్. ఓకే, ఒకవేళ అట్లా అయితే ఒకవేళ ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఒకవేళ అటాచ్మెంట్ లేకపోతే 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది అనుకోండి, సిబిఐ మరో కేసు రన్ చేస్తుంది కదా, దాంట్లో కూడా ఒకవేళ కన్విక్ట్ అయింది అనుకోండి, ఒకవేళ అప్పుడు ఆ 2 కలిపి ఒకే శిక్ష వేస్తారా? దట్ ఈస్ అ డిఫరెంట్ యాక్ట్ అండి. దానికి ఒక సపరేట్, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీస్ కస్టడీలో ఒకరిని టార్చర్ చేసి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ పోలీస్ ఎవరైతే ఆ టార్చర్ చేసి చంపాడు, థర్డ్ డిగ్రీ చేశాడో, అతని మీద డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అవుట్ సైడ్ ద ఫర్ మర్డర్ కూడా చేస్తారు.
డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, ఆయన సస్పెండ్ చేసేస్తారు, ఆయనకి శాలరీ పెన్షన్లు ఏమి డిస్మిస్ చేసేస్తారు, శాలరీ పెన్షన్లు ఏమి రావు. అది కాకుండా బయట జైలు శిక్ష వేస్తాడు ఒక 14 ఏళ్ళు. అది వేశారు కాబట్టి ఇది లేదన్న ఆ శిక్ష సపరేటు, ఈ శిక్ష సపరేటు, ఆ అఫెన్స్ సపరేటు, ఈ అఫెన్స్ సపరేట్. సో సిబిఐ కింద ఆ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆమె కన్విక్ట్ అయిందనుకోండి, దానికి శిక్ష ఎన్నుందో దాన్ని అనుభవించాలి, అది సపరేట్. ఓకే, ఈడీ కింద ఏదైతే ఆ శిక్ష అనుభవించిందో అది సపరేట్, దాన్ని సపరేట్గా అనుభవించాలి. అంటే నేనది ఏంటంటే ఒక 2 కలిపి ఒక 1 month గ్యాప్లో రెండు చోట్ల కూడా కన్విక్ట్ చేశారు. అవును అవును. సే ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఒక 3 ఏళ్ళు వేసుకోండి, ఇక్కడ ఒక 3 ఏళ్ళు వేసుకోండి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అంటే 2 కలిపి 6 ఏళ్ళు అనుభవించాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంతేగాని ఒకేసారి అనుభవిస్తుంది కాబట్టి అక్కడ 3 ఏళ్ళు ఇక్కడ 3 ఏళ్ళు ఒకేసారి 2 సరిపోతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఆల్రెడీ ఫైన్ కట్టాను ఆ కేసులో, అందుకని ఇక్కడ ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 100 కోట్లు నాకు తీసేసుకున్నారు. లేకపోతే అక్కడ నేను ఆల్రెడీ 10,000 రూపీస్ ఫైన్ కట్టాను, డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఉంది, దాంతోపాటు ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఉంది, దాంట్లో డ్రింక్ అండ్ డ్రైవింగ్లో ఫైన్ కట్టేశాను, నా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ర్యాష్ నెగ్లిజెంట్లో నన్ను జైల్లో వేస్తారంటే ఎట్లా, ఆల్రెడీ నా లైసెన్స్ క్యాన్సిల్ చేసేసారు, నేను ఒక 10 రోజులు జైల్లో ఉన్నాను, అవంతా కౌంట్ అవ్వదండి. దట్ ఈస్ ఎ సపరేట్ అఫెన్స్, సపరేట్ యాక్ట్. సో అక్కడ సపరేట్గా జరుగుతుంది. ఐ మీన్ షీ హ్యాస్ టు అండర్గో దట్ ఇంప్రిజన్మెంట్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొత్తం దీంట్లో ఉన్నటువంటి కేసులో శరచంద్రారెడ్డి కానీ, లేకపోతే ఆవిడ ఆడిటర్ బుచ్చిబాబు కానీ, లేకపోతే ఆవిడ పిఎస్ ఎవరైతే కౌశిక్ ఎవరు ఉన్నారు కౌశిక్ కానీ, వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అటు సిబిఐకి కానీ ఇటు ఈడీకి కానీ ఇచ్చారు. కౌశిక్ని అరెస్ట్ చేయలేదు కానీ శరచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఇంప్రిజన్మెంట్ వాళ్ళకు కూడా వేస్తారా వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ బెయిల్ మీద బయటకు వచ్చినంత మాత్రాన్ని ట్రయల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతుంది. ట్రయల్లో ఇఫ్ దే ఆర్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రైమ్, డెఫినెట్గా వాళ్ళ మీద కూడా శిక్ష పడుతుంది. అప్రూవర్గా మారారు, బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్రూవర్గా మారారు, ఒకరు నేను క్రైమ్ని కమిట్ చేశానని ఒప్పుకున్నంత మాత్రాన నువ్వు దే విల్ నాట్ లెట్ దెమ్ గో ఫ్రీ. ద అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ మైట్ రెడ్యూస్, అంతేగాని వాళ్ళు ఒకవేళ కన్విక్ట్గా ప్రూవ్ అయితే మాత్రము డెఫినెట్లీ దే ఆల్సో హ్యావ్ టు అండర్గో ద పనిష్మెంట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్, వాట్ ఈస్ ద పనిష్మెంట్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత క్రైమ్ చేశారు, ఎంత వాళ్ళ అగేన్స్ట్గా ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత కోర్టు వాళ్ళ మీద ఇంపోజ్ చేసేదాన్ని బట్టి. అంటే వాళ్ళు సౌత్ గ్రూప్కి సంబంధించినంత వరకు వాళ్ళని ఎంత అమౌంట్ అడిగారో 100 crores ఇవ్వడానికి, ఈ గ్రూప్లో ఉన్నటువంటి భాగస్వాములందరూ ఆ అమౌంట్ మొత్తం కలిపి ఇచ్చారు యాక్చువల్గా ఉన్నటువంటి దాని ప్రకారం. అంతే తప్ప వాడు ప్రత్యేకంగా అఫెన్స్ చేసింది ప్రత్యేకంగా ఏం అంటే కనిపించదు. అయితే దానికి ఇవ్వడానికి వాళ్ళు 25 కోట్లు అడిగారు అనుకోండి సపోజ్, ఈ 25 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చామనే ప్రశ్న వస్తుంది కదా ఆటోమేటిక్గా. కరెక్టే, 25 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మనీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ఫ్యాక్ట్ నేను లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే కదండి. ఈ లంచం ఇచ్చిన దాని మీద కూడా ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ లంచం ఇచ్చిన ఒక 7 రోజుల లోపల పోయి నేను కంప్లైంట్ చేశాను అనుకో, నన్ను ఫోర్స్ చేశారు అందుకే లంచం ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎటువంటి శిక్ష పడదు. ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయ్యి తర్వాత అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు అప్రూవర్గా మారి అవును నేను ఇచ్చాను ఇంత డబ్బు అని చెప్పడం అనేది దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది క్రైమ్. సో జస్ట్ బికాస్ నేను లంచం ఇచ్చేసాను సో నాకేం సంబంధం లేదు అని చెప్పడానికి లేదు ఇక్కడ. నీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎందుకు ఇచ్చావు, బ్రైబ్ టేకర్ బ్రైబ్ గివర్ ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ దట్. సో అందుకని వాళ్ళ మీద, కానీ ద అమౌంట్ ఆఫ్ అఫెన్స్ అనేది, క్రైమ్ అనేది, పనిష్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే జస్ట్ బికాస్ నేను డబ్బు ఇచ్చా కాబట్టి నన్ను వదిలేయండి అనేది జరగదు. సో బ్రైబ్ గివర్స్ అండ్ బ్రైబ్ టేకర్స్ బోత్ ఆర్ లయబుల్ ఫర్ ఇట్. కాబట్టి మాగుంట రాఘవ్ కానీ లేకపోతే మిగిలిన ఇట్ ఇస్ ప్రూవ్డ్ ఇంకా అంటే ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పోలీస్ ముందు చేసిన స్టేట్మెంట్స్ ఇవి, ఇన్వెస్టిగేషన్లో వచ్చిన ఆధారాలు ఇవంతా దిస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీటు రిపోర్ట్లో దీంట్లో పొందుపరిచారు ఇవంతా కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత కోర్టు నిర్ధారించాలి. దెన్ వీ విల్ ఏబుల్ టు డిసైడ్ వెదర్ హీస్ రియలీ అన్ అక్యూజ్డ్ ఆర్ వెదర్ హీ వాస్ ఫోర్స్ టు గివ్ మనీ, ఇంకో చాయిస్ లేకుండా చేయాల్సి వచ్చిందా, ఇవన్నీ పరిగణనలో తీసుకొని శిక్ష గురించి ఆలోచిస్తారు. అంటే జస్ట్ బికాస్ వాళ్ళు నేను చెప్పాను అప్రూవర్ అని అంటే వదిలేయడమో లేకపోతే శిక్షించడమో అలా జరగదు.
సో ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మీరు ఇంకొకటి కూడా అడిగారు, మూడేండ్లు అని. జనరల్గా ఈ కన్సాలిడేటెడ్ ఇప్పుడు డిఫరెంట్ కోర్ట్స్ కింద వాళ్ళు డిఫరెంట్ యాక్ట్స్ కింద పడినప్పుడు కూడా దాని అపీల్ సిస్టమ్ దాన్ని కన్ఫర్మ్ చేయడానికి కూడా అపీల్కి వెళ్తారు. అపీల్కి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కన్సాలిడేటెడ్గా తగ్గించడము, లేకపోతే కన్సాలిడేటెడ్గా ఒక పీరియడ్ని తీసుకురావడము, అలాంటి చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ ఇది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. జనరలీ ఎవ్రీవన్ విల్ గో ఫర్ అన్ అపీల్ వన్స్ ద వర్డిక్ట్ ఒక వర్డిక్ట్ వచ్చినా, ఒకరిని కన్విక్ట్ చేసినా, ఆ కన్ఫర్మేషన్ ఆఫ్ అఫెన్స్ని కూడా దానికోసం ఖచ్చితంగా అపీల్కి వెళ్తారు. అప్పుడు ఆ కన్సాలిడేషన్ది కూడా చూస్తారు. ఎంత బేసిక్గా అండర్ దీస్ 2-3 లెజిస్లేచర్స్ ఆర్ యాక్ట్స్ ఎంత పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఎంత ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు అనేది కూడా డిసైడ్ చేస్తారు. మామూలుగా పోలీస్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ రిమాండ్ రిపోర్ట్ ఇస్తాయి కదా. ఈ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దాంట్లో వాళ్ళు ఏమేమి చెప్పారో అప్పటి వరకు అవన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తారు కదా. వీటన్నిటిని కోర్టు సాక్ష్యాధారాలుగా పరిగణిస్తుందా? పోలీస్ ముందు చెప్పింది ఏది సాక్ష్యాధారాలుగా కోర్టు పరిగణించదు. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారంటే వీళ్ళని తీసుకొచ్చాము, వీళ్ళని ప్రశ్నలు అడిగినాము, ఈ ప్రాబ్లం ఉంది, ఇంకా మాకు ఫర్దర్ వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలనుకుంటున్నాము, లేకపోతే మాకు జ్యుడిషియల్ కస్టడీ అవసరం లేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, పోలీస్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అడగలేదు, ఎందుకంటే ఆయన కోఆపరేటివ్గా లేడని చెప్పి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అడగకుండా డైరెక్ట్గా జ్యుడిషియల్ కస్టడీకే పెట్టారు. అవంతా రిమాండ్ రిపోర్ట్లో రాస్తారనమాట. పోలీస్కి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీస్ ముందు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో దోస్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అడ్మిసబుల్. దోస్ థింగ్స్ కెన్ బి యూస్డ్. బేసికల్ ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే చేస్తారో దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్కు బేసికల్గా క్రాస్ ఎగ్జామినేషన్కు ఏదో ప్రూవింగ్ ఆర్ డిస్ప్రూవింగ్ కోసం యూజ్ చేస్తారే కానీ ఆ స్టేట్మెంట్ డైరెక్ట్గా మాత్రం అడ్మిసబుల్ కాదు. పోలీస్ ముందు చెప్పిన ఏ స్టేట్మెంట్ అడ్మిసబుల్ కాదు. మరి అట్లాంటప్పుడు జడ్జి ఎలా కామెంట్ చేశారు? సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి దీని మీద అనేది వాళ్ళు దాన్ని బట్టి వచ్చిన లీడ్ కోసం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఈయన నేను ఇచ్చాను అని చెప్పాడు, దానికి వాట్సాప్ చాట్లు చూపించాడు, ఇవంతా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ముందు. ఈ ప్రిలిమినరీ ఎవిడెన్స్ బేస్డ్ కోర్టు చెప్పింది. అంతేగాని ప్రిలిమినరీ బేస్డ్ ఎవిడెన్స్ మీద కోర్టు నువ్వు నువ్వు కాన్విక్ట్ అని ఏం చెప్పలేదు. నువ్వు ఈ ఎవిడెన్స్ ఉంది నీ మీద, సో ఇలాంటి పరిస్థితుల్లో నేను బయట పెడితే యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ ట్యాంపరింగ్ ఇట్, అందుకనే జ్యుడిషియల్ కస్టడీలో ఉండు అన్నారు. అంతే తప్ప యు ఆర్ ఎ కాన్విక్ట్ అని కోర్ట్ ఏం కమెంట్ చేయలేదు, ఆర్ యూ విల్ బి డెఫినెట్లీ బి పనిష్డ్ అని కూడా కోర్ట్ ఏం చెప్పలేదు. ఈ ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఆర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ దిస్ వాజ్ నెసెసరీ టు డిటర్మైన్ వెదర్ బెయిల్ షుడ్ బి గివెన్ ఆర్ వెదర్ జ్యుడిషియల్ కస్టడీ షుడ్ బి కంటిన్యూడ్ ఆర్ నాట్. దానికోసం మాత్రమే తీసుకున్నారు అంతే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కాదు. కవితని మళ్ళీ ఇప్పుడు ఇవాళ 3 days వాళ్ళకి అవును సిబిఐకి ఇచ్చారు. అవునవును. అది జైల్లోనే చేస్తారా లేకపోతే వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి క్వశ్చన్ చేస్తారా అనే దాని మీద క్లారిటీ రాలేదు. సిబిఐ అడిగింది జ్యుడిషియల్ కస్టడీ అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, జ్యుడిషియల్ కస్టడీ అడిగింది అనుకోండి, జ్యుడిషియల్ కస్టడీలో ఎటువంటి ఇంట్రాగేషన్ చేయరు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయరు, వాళ్ళు జైల్లోనే ఉంటారు. అవును. సిబిఐ కస్టడీ అడిగింది అనుకోండి, వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, సిబిఐ ఆఫీస్కి తీసుకెళ్తారు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు కేజ్రీవాల్ కానీ కవిత కానీ సహకరించట్లేదు, ఏం మాట్లాడట్లేదు అనేది చాలా వరకు ఉన్నటువంటి సమాచారం. ఈవెన్ కేజ్రీవాల్ ఇంతవరకు తన ఫోన్ లాక్ ఓపెన్ చేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దానికి కారణం ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళు కానీ ఆయన కానీ దాంట్లో ఎలక్షన్ స్ట్రాటజీస్ అవన్నీ దాంట్లో ఉన్నాయి, అవన్నీ మేము రివీల్ చేయలేము, అందువల్ల నేను పాస్వర్డ్ ఇవ్వను అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఏజెన్సీస్ ముందు ఉన్నటువంటి ఇప్పుడు కవిత కేసు డిఫరెంట్, అరవింద్ కేజ్రీవాల్ డిఫరెంట్. అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడండి, అవును, పోలీస్ కస్టడీలో లేడు. అవును. సో కస్టడీలో ఉన్నప్పుడు ఆయన సమాధానం చెప్పలేదు, ఆయన నాన్ కోఆపరేటివ్ కాబట్టి ఆయన అడగలేదు. ఇంకా బేసిక్గా వాళ్ళ కస్టడీలో ఇంకా అందుకు ఇప్పుడు కోర్టు ముందు కూడా వీళ్ళు ఏం చెప్పారంటే, ఈయన మేము అడిగిన క్వశ్చన్లకి సమాధానం ఇవ్వడం లేదు, హీఈస్ నాన్ కోఆపరేటివ్. ఎవరిని ఇప్పుడు ఎవిడెన్స్ ఇవ్వమని ఎవరిని ఫోర్స్ చేయలేరండి, సాక్ష్యం చెప్పమనో స్టేట్మెంట్ చెప్పమనో ఎవరిని ఫోర్స్ చేయలేదు, అంటిల్ అన్లెస్ ఇట్స్ సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్. సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్ అంటే బేసిక్గా వాళ్ళ క్రైమ్ బయటపడేటట్లుగా స్టేట్మెంట్లు చెప్పాల్సి వస్తుందేమో నేను మాట్లాడితే అనే పరిస్థితుల్లో తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లో మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడలేదనుకోండి సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్, ఎవరు ఫోర్స్ చేయలేరు. సో ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కేసులో కూడా దే వర్ హైలీ అన్కోఆపరేటివ్ కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ అదర్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడము,
వేరే వాట్సాప్ చాట్స్ తీసుకోవడము, మనీ ఎక్కడ మూవ్ అయ్యింది, అవంతా వాళ్ళు ఇన్వెస్టిగేట్ ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయట్లేదు, ఫోన్ ఇవ్వట్లేదు. అంటే కవిత కూడా తనకు సంబంధించిన చాలా ఫోన్లు ధ్వంసం చేసేసారు. వాట్సాప్ చాట్స్ ఉన్నవన్నీ కొన్ని శరత్చంద్రారెడ్డితో ఉన్నవి, ఇటువంటివి కొన్ని దొరికినాయి కానీ మిగిలినవన్నీ దొరకలేదు. దాంట్లో ఎవిడెన్స్లు అవన్నీ కూడా లేవు, అవన్నీ పోయినాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఆ ఫోన్ స్వాధీనం చేసుకోకుండా, దాంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా అతని మీద నేరాన్ని ప్రూవ్ చేయడం ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ స్ట్రాటజీ అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి, ఎలక్షన్స్ అయిన తర్వాత దే కెన్ రిక్వెస్ట్ ఫర్ దట్ పర్టికులర్ ఎవిడెన్స్. అంటే అప్పటిదాకా నువ్వు లోపలే ఉండు, బయటికి రావడం వీలేదని చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎందుకు ఫోన్ ఇవ్వడం లేదు అంటారు, ఆ ఫోన్ బేసికలీ ఫర్ దిస్ రీజన్స్ అని చెప్తారు. సో ఇఫ్ కోర్ట్ ఫీల్స్ దట్ ఓకే ఎలక్షన్స్ వల్ల వీళ్ళు భయపడుతున్నారంటే లెట్ ద ఎలక్షన్స్ గెట్ కంప్లీటెడ్, మేబీ ఆఫ్టర్ దట్ యూ కెన్ మళ్ళీ ఈడీ అడగొచ్చేమో మాకు ఆ వాట్సాప్ చాట్స్ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఫోన్లో ఉంది, అదే కావాల్సి ఉంటుంది అనేసి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్లీ అడగొచ్చు, అప్పుడు ఆ టైంలో ఫోన్ తీసుకోవచ్చు, అదొక పద్ధతి. లేదా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అండి డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకదు. ఏ క్రైమ్కి డైరెక్ట్ ఎవిడెన్స్ పెట్టుకోరు. ఆల్ ద టైమ్ దే ట్రై టు ప్రూవ్ థింగ్స్ త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. ఇక్కడ కూడా జస్ట్ బికాస్ వాళ్ళు ఫోన్ ఇవ్వలేనంత మాత్రాన మనకి ట్రయల్ జరగదు, ఇన్వెస్టిగేషన్ జరగదు అనే సమస్య ఏమి ఉండదు. బేసిక్గా మనీ ఎట్లా మూవ్ అయ్యింది, అసలు ఆ లిక్కర్ పాలసీ ఎందుకు తీసుకొచ్చారు, వీళ్ళ పార్టీస్ ఎవరెవరు ఉన్నారు, అప్రూవర్ మారాడు, మళ్ళీ ఇప్పుడు హీ టర్న్ బ్యాక్. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిన ఎవిడెన్సెస్ ఎంతవరకు లీడ్ అయినాయి, ఇవన్నీ పరిగణంలోకి తీసుకొని దెన్ దే విల్ ఫైల్ ఏ చార్జ్ షీట్ ఆర్ దే విల్ ఫైల్ ఏ ఫైనల్ రిపోర్ట్. అంతేగాని జస్ట్ బికాస్ ఆఫ్ కంప్లీట్లీ ఆన్ ఎప్పుడు ఏ కేసులో వాళ్ళకి డైరెక్ట్ ఎవిడెన్సే దొరకదు. అందుకనే దీస్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ విల్ రియల్లీ హ్యావ్ ఎ టఫ్ టైం. అంత ఈజీ కాదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వరు, విట్నెస్లు సాక్ష్యాలు చెప్పరు, కానీ ఈ క్రైమ్ ఏదైతే ప్రూవ్ చేయాలో అది బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఇన్వెస్టిగేషన్, చాలా కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎందుకు ఫెయిల్ అయిపోతాయి అంటే సాక్ష్యాధారాలు సరిగ్గా లేక, నాట్ బికాస్ వాళ్ళు క్రైమ్ చేయలేదని కాదు, వీళ్ళకి సరిగ్గా సాక్ష్యాధారాలు లేక వాళ్ళు ఏం చేయాలి. అందుకని ఆ సాక్ష్యాధారాలు ఇంకా ఎంత ఫర్దర్గా నాశనం చేసేస్తారు వీళ్ళు బయట వస్తే అనే ఈ జ్యుడిషియల్ కస్టడీ అడుగుతున్నారు. ఇన్ని రోజులు ఉన్నందుకే ఈ విధంగా ఫోన్లు ఇవ్వడం లేదు, లేకపోతే కవిత గారిని చూశారంటే అన్ని ఫోన్లు పగలగొట్టేశారన్నారు, ఇరిగిపోయిందన్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఆమె ఇంకా కొన్ని రోజులు బయట ఉంది అనుకోండి, మొత్తం ఎవిడెన్స్ పోతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2G స్కామ్లోని. ఈ 2G స్కామ్లో కూడా నాట్ బికాస్ ఆ స్కామ్ జరగలేదని కాదు, జరిగింది. సిబిఐ కోర్టులో సిబిఐ సరైన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది, అందుకని ఆ కేసు వాళ్ళకు కన్విక్ట్ చేయలేకపోయినారు. అందుకని ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదని వీళ్ళకి జ్యుడిషియల్ కస్టడీ అడుగుతున్నారు అనమాట. అది పరిస్థితి. సో ఫోన్ అనేది ఏ గ్రౌండ్స్ మీద అడగొచ్చు, అది వెదర్ ప్రైవసీ వయలేట్ అవుతుందా లేదా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అవంతా చెక్ చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ ఉంది అంటున్నారు, సో ఎలక్షన్ తర్వాత తీసుకోవచ్చా, అవంతా కోర్టు పరిగణనలో తీసుకొని ఈడీ అడిగేదాన్ని బట్టి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఒక ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తారా, ఇలాంటివన్నీ చూసిన తర్వాత కోర్టు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈడీకి సంబంధించినంత వరకు ఈడీ విచారణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తమని తామే ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఈడీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని ఒక నిబంధన ఏమైనా ఉందా? తమకు తామే అంటే బేసికలీ ఎవరైతే ఉన్నారో బేసికలీ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కొన్ని ఇట్లాంటి హీనియస్ క్రైమ్స్కి, వైట్ కాలర్ క్రైమ్స్కి అవంతా జనరల్గా ఇండియన్ పీనల్ కోడ్లో అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైఫ్స్ ఆన్ ది ప్రాసిక్యూషన్. వాళ్ళు ప్రూవ్ చేయాలి వీళ్ళు తప్పు చేశారని. కానీ కొన్ని లెజిస్లేచర్స్ ఇట్లా సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, కొన్ని అఫెన్సెస్ మాత్రమే ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ బేసికలీ లైస్ ఆన్ ది అక్యూజ్ దట్ హీ ఆర్ షీ హాస్ నాట్ కమిటెడ్ ఎనీథింగ్. సో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఈ కేసుకి వర్తిస్తుందని అంటున్నారు. అది చెప్తున్నా, మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి వర్తించదు. ఈ పరిస్థితుల్లో కొన్ని అఫెన్సెస్ కి రిలేటెడ్ మాత్రమే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ కి వర్తించదు, మరి ఈడీ చేసేదానికి వర్తిస్తుంది. కొన్ని అఫెన్సెస్ కి మాత్రమే వర్తిస్తుంది. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్డ్ ప్రాసిక్యూషన్ నుంచి అక్యూజ్డ్ వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కవిత గారి, కేజ్రీవాల్ గారిని వాళ్ళే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ we are fair అనేసి బేసికలీ we have not committed anything అనేసి కొన్ని అఫెన్సెస్ కి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనము ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామూలు ఆర్డినరీ లే మ్యాన్కి ఎలా ఉంటుందంటే ఈ ఒక యాక్ట్ అనుకోండి, ఆ యాక్ట్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కొన్ని సెక్షన్లు ప్రాసిక్యూషన్ మీద ఉంటాయి, కొన్ని సెక్షన్స్ అక్యూజ్డ్ మీద ఉంటాయి. బ్లాంకెట్ స్టేట్మెంట్ చెప్పలేము, దాంట్లో ఏ అఫెన్సెస్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఆ ఏ సెక్షన్స్లో ఎవరి మీద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అని ఉందనేది చాలా ఇంపార్టెంట్.
కొన్ని అఫెన్సెస్లో ఎస్ అక్యూజ్డ్ మీద ఉంది, కొన్ని అఫెన్సెస్లో ప్రాసిక్యూషన్ మీద ఉంది. సో అలా సెక్షన్స్ బట్టి ఉంటుందండి. ఓకే, ఈ కేసు ఇప్పుడు కవితకి సంబంధించినటువంటి కేసు, ఇటువంటి కేసు గతంలో ఎప్పుడైనా దీనికి సంబంధించినటువంటి ఇట్లాంటి కేసెస్ ఎప్పుడైనా వచ్చినటువంటి రికార్డ్ ఎక్కడైనా ఉందా? 2G స్కామ్ ఇందాక మీరు చెప్పారు, ఇటువంటి ఆ కేసు ఫెయిల్ అయ్యింది. అవును. ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసు తీసుకోండి. జస్ట్ ఈడీ ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే మనీ ట్రయల్ ఉందో ఈడీ అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు జరిగింది అనుకోండి, సెంథిల్ బాలాజీ కేసు తమిళనాడులో. దాంట్లో ఆయన కరప్షన్ కిందే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత బేసిక్గా ఆయన నేను తీసుకున్నాను కానీ ఆ డబ్బు నేను వెనక్కి ఇచ్చేశాను అని ఒప్పుకున్నారు. ఫస్ట్ దానికి హైకోర్టు ఆయనని విడుదల చేసిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టుకి ఆయనకు శిక్ష విధించింది. శిక్ష విధించాలా కస్టడీకి పంపించాలని ఈ పరిస్థితుల్లో కరెక్ట్గా పోలీసులు వచ్చి ఆయనని కస్టడీ అడిగే టైంలో ఆయన హార్ట్ అటాక్ వచ్చేసింది, ఆయన పడిపోయారు. 15 days తర్వాత వెళ్ళి మళ్ళీ పోలీసుల దగ్గర సరెండర్ అయ్యారు. అప్పుడు ఈ 50 ఎందుకు పడిపోయారు అంటే ఆ ఫస్ట్ 15 days ఏదైతే ఉందో అప్పుడే పోలీస్ కస్టడీ అడగచ్చు, దాని తర్వాత అడగడానికి లేదు. అందుకని నా 15 days పడిపోయాడు ఆయన. పడిపోయి నాకు ఇల్నెస్ ఉంది, సో దట్స్ రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అపియర్ అని చెప్పేసరికి ఆయనకి ఆ 15 days పోలీసులు కస్టడీ అడగలేకపోయారు. తర్వాత వచ్చి పోలీసులు కస్టడీ అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పాడు, అడిగితే ఫస్ట్ 15 daysలోనే అడగాలి, మీరు అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు నేను రాను పోలీస్ కస్టడీకి అని చెప్పారు. కానీ కోర్టు ఒప్పుకోలేదు. అదొక ఎక్సెప్షన్ అనమాట. అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పింది, నువ్వు కావాలని తప్పించుకోవడానికి పోలీస్ కస్టడీ నీకు ఇల్నెస్ అని చెప్పావు కాబట్టి ఇప్పుడు ఓకే నీకు ఇల్నెస్ నిజంగానే ఉండొచ్చేమో, కానీ ఆ 15 days వాళ్ళు అడగలేదు కాబట్టి ఇప్పుడు నేను పోలీస్ కస్టడీకి పంపిస్తున్నామని చెప్పి వాళ్ళు పోలీస్ కస్టడీలో పంపించారు. ఇలాంటి కేసులు ఇప్పుడు మన చిదంబరం కేసు అయినా వన్స్ అగైన్ ఈడీ, అది ఎఫ్ఐఆర్ బేస్డ్ మీద కాదు, ప్రైవేట్ కంప్లైంట్ మీద ఫైల్ అయింది. అక్కడ కూడా ఈడీ వాళ్ళ సన్కి సంబంధించిన ప్రాపర్టీస్ కొని అటాచ్ చేశారు. సో కవిత కేసు అనేది ఒక యూనిక్ కేసో లేకపోతే తనకొక్కటే జరుగుతుందనే కాదు, ఈడీ హ్యాస్ అటాచ్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటీషియన్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ హూ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎయిదర్ ఫెమా వయలేషన్ ఆర్ పిఎంఎల్ఏ వయలేషన్, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ జరిగింది. ఇవాళ మోడీ గారు కూడా మాట చెప్పారు. ఇవాళ ఓకే, ఎవరు అంటే గట్టిగా మాట్లాడుతుంటే ఈడీని సిబిఐని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అంటే దేశంలో ఉన్నటువంటి ఇట్లాంటి కేసెస్ అన్నింటిలో కేవలం 3% మాత్రమే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, కూడా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మర్డర్ కేసుల్లో కూడా అండి, చాలా మర్డర్ కేసుల్లో మర్డర్కి వాళ్ళకున్న అసెట్స్కి సంబంధమే ఉండకపోయి ఉండొచ్చు, స్టిల్ ఈడీ కానీ డౌట్ వచ్చింది అనుకోండి, ఆ మనీని అట్లా ట్రయల్కి వెళ్ళిందని దాన్ని కూడా అటాచ్ చేసేస్తారు. సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ బికాస్ కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఇది ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్స్ లేకపోతే ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి తప్ప ఈడీకి అనేది ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2500 ఆఫీసర్స్ ఉన్నారు, 49 ఆఫీసర్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి. ఇన్ని ఆఫీసర్స్ ఇంతమంది ఆఫీసర్స్ ఏం చేస్తున్నారండి? ఎవ్రీ క్రైమ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ అ మనీ ట్రయల్, పిఎంఎల్ఏ వయలేషన్, ఫెమా వయలేషన్, ఈడీ గెట్స్ ఇన్వాల్వ్డ్. సో కవిత కాబట్టి ఇక్కడ హైలైట్ అయిందే తప్ప ఇట్ డజంట్ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఇంకొకటి, ఇది ఒక కమెంట్ వేస్తారు, సిబిఐని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకూలంగా మార్చుకుంటున్నారు, ఈడీని రూలింగ్ పార్టీ అనుకూలంగా మార్చుకుంటున్నారని. అనుకూలంగా మార్చుకుంటారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అనుకూలంగా మార్చుకుంటారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రూలింగ్ పార్టీ చెప్పింది కాబట్టి, మినిస్టర్ చెప్పారు కాబట్టి పోయినారు అరెస్ట్ కానీ, కోర్టుకు వెళ్తుంది కదండి, కోర్టు ఏ బేస్డ్ మీద వాళ్ళకి ఇస్తారు? కోర్టునైతే వాళ్ళు అనుకూలంగా మార్చుకోలేరు కదా, బికాస్ కోర్ట్ కెనాట్ గివ్ ఎనీ ఆర్డర్ అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ ఎ క్లియర్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. సో ఇదంతా బూటకమే అనుకుందాం, వీళ్ళు పెట్టిన కేసులు బూటకమే అనుకుందాము, సిబిఐ బూటకమే, ఈడీ బూటకమే అని. కోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు ఇన్ని రోజులు? కోర్టు ఎలా మాటిమాటికి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది? ఎందుకంటే దెర్ ఇస్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ రిపోర్ట్. వీళ్ళు వెళితే ఖచ్చితంగా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కస్టడీలో పెట్టున్నారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ అనేది చాలా టఫ్ జాబ్, ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కొన్ని ప్లేసెస్లో, దే హ్యావ్ ద హ్యూజ్ ఛాన్సెస్ ఆఫ్ వయలేటింగ్ ఇట్. అందుకే వీళ్ళు ఖచ్చితంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం అనేది న్యాయబద్ధమే, దాంట్లో తప్పేమీ లేదు. పొలిటీషియన్స్కి ఒకలా, ఆర్డినరీ సిటిజన్స్కి ఒకలా, 5 year ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయాలి, ఇవంతా ఏమి లేదు. దే ఆర్ పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్, మోర్ లయబుల్ టు, మోర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ దెన్ అన్ ఆర్డినరీ పర్సన్. సో ఖచ్చితంగా వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నంత మాత్రాన దేశానికి వచ్చిన నష్టమేం లేదు. ఇన్ఫ్యాక్ట్ బై బీయింగ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ దే ఆర్ హెల్పింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. ఓకే, ఇప్పుడు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ కేసు ఇంకెన్నాళ్ళు పట్టేటటువంటి అవకాశం ఉంది?
ఒక టైం ఇప్పుడు ఈ ఈడీకి అన్ని స్పెషల్ కోర్ట్స్నే పెట్టారండి. స్పెషల్ కోర్ట్స్ దే హ్యావ్ ఎ ఫాస్ట్ ట్రాక్ బేసిస్. సిబిఐకి ఏమన్నా ఉన్నప్పటికీ కూడా డిపెండ్స్ అపాన్ హౌ ఫాస్ట్ దీస్ పీపుల్ ఆర్. ఇప్పుడు కొంతమంది కోఆపరేట్ చేస్తారు, కొంతమంది కోఆపరేట్ చేయరు. దానివల్ల ఒక టైం లిమిట్ సెట్ చేసిన ఓకే 60 డేస్లో ఛార్జ్ షీట్ వేసేయాలి, 90 డేస్లో హీనియస్ క్రైమ్స్కి ఛార్జ్ షీట్ వేసేయాలి అని పెట్టినప్పటికి కూడా కొన్ని కేసుల్లో ఎందుకు కుదరదు అంటే ఎవిడెన్స్ దొరకదు, ఆర్ ద పీపుల్ ఆర్ నాట్ కోఆపరేటివ్ ఎనఫ్. సో డిపెండ్స్ అపాన్ హౌ ఫాస్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ మూవింగ్ అనేది. ఇప్పుడు మీరు కవిత ఎగ్జాంపులే తీసుకున్నారనుకోండి, మనకి కవితని అరెస్ట్ గురించి లాస్ట్ 1 year నుంచి వినపడుతూనే ఉంది. ఎన్ని నోటీసులు వచ్చినాయి, ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు, ఎన్నిసార్లు కోఆపరేట్ చేశారు. సో అందుకని ఫైనల్గా అరెస్ట్ చేయాల్సి వచ్చింది తనని. సో అందుకని వీళ్ళు కోఆపరేషన్ బట్టి ఇఫ్ ఎవ్రీ వన్ కోఆపరేట్ ద కేస్ కెన్ మూవ్ ఫాస్టర్, ట్రయల్ కెన్ స్టార్ట్ ఫాస్టర్. లేదనుకోండి ఏళ్ళు కూడా పట్టచ్చు. ఇట్ కెన్ గో ఫర్ 2 years or 3 years. వీ కెన్ నాట్ అష్యూర్ ద టైమ్ లిమిట్. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా పనిభారంతో ఉన్నప్పుడు కూడా మాకు సమయాన్ని కేటాయించి వచ్చి ఇన్ని చక్కని విషయాలు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు. ఇది ఈ కవిత కేసుకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి లేదా చట్టపరమైనటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో ప్రస్తావించబడ్డాయి. ఆ రెండింటి మధ్య అంటే సిబిఐ అండ్ ఈడీ మధ్య ఉన్నటువంటి గ్యాప్, డిఫరెన్స్ ఏంటి, ఎందువల్ల ఏ ఏజెన్సీ ముందుకు వస్తుంది, ఎంతకాలం సాగే అవకాశం ఉంది, ఇటువంటి అఫెన్సెస్లో తదితర అంశాలన్నీ కూడా దీంట్లో చర్చించాం. మరోసారి మరో మంచి అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.